Alcara Water Solution for hot water problems. Contact 9399906356. అమ్మ మనకు మార్చి 8వ తారీఖు శివరాత్రి రాబోతుంది. శివరాత్రి అనగానే ఉపవాసం, జాగరణ. శివుడు మనము భక్తితో ఒక చెంబడి నీళ్లు పోసినా అనుగ్రహిస్తాడు అంటుంటారు. అయితే అంత ప్రత్యేకమైన మహాపర్వదినం రోజు ఏ రకంగా మనం ఆ భగవంతుని కొలిస్తే బాగుంటుందమ్మా? శివరాత్రి అంటే శివుడు నిరాకార స్వరూపం అన్నమాట, పరమేశ్వరుడు. పూర్వం ఒక పురాణాల్లో ఒక గాథ బాగా ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ విష్ణువులు తనలో తాను ఎవరు గొప్ప అనుకున్నప్పుడు ఉన్నట్టుండి ఒక వెలుగు లాంటిది ప్రత్యక్షమై అది లింగాకారం తీసుకొని ఆది అంతాలు ఎవరికైతే కనుక్కుంటారో వాళ్ళే ప్రత్యేకమైన వాళ్ళు, వాళ్ళే మొదటి పూజ అని చెప్పి స్వామివారు అనుగ్రహిస్తే వెతుకుతారనమాట. శివలింగానికి ఆది అంత ఉందా అని వెతుకుతూ ఉంటే మహావిష్ణువు కిందికి వెళ్ళి చూసి దీనికి అంతం లేదని తెలుసుకొని పైకి వస్తారనమాట. కానీ బ్రహ్మ మాత్రము అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పడం వల్ల ఆయన తల నరికివేయబడుతుంది. ఆ శివలింగం నుంచి కాలభైరవుడు ఉద్భవించి శివుని బ్రహ్మ యొక్క 5వ తలని నరికేస్తారన్నమాట. అప్పుడు తెలుస్తుంది గాథ ద్వారా శివుడు అంటే ఎవరు, నిరాకార స్వరూపము, ఆది అంతాలు లేని వాళ్ళు అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అయితే బ్రహ్మ అంటే ఆది అంతం ఉంది అని అబద్ధం చెప్తారమ్మా? ఆయనకి ఒక కొలత ఉంది, ఎండ్ పాయింట్ అనేది ఉంది అని చెప్పి అబద్ధం చెప్తారు బ్రహ్మ. కాబట్టి ఆయన శిక్షకి అర్హుడవుతారన్నమాట. ఆయన 5వ తల అనేది తీసివేయబడుతుంది. ఆయన ఈ గాథ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే శివుడు అంటే ఆది అంతాలు లేనివాడు, మూల స్వరూపము, మూల విరాట్ అని ఇక్కడ అర్థమవుతుంది. ఆయనకి జనన మరణాలు ఉండవన్నమాట. మహాశివరాత్రి రోజు శివునికి సంబంధించినటువంటి శక్తి భూమి మీదకి అతి దగ్గరలో వస్తుంది. కాబట్టి ఆ రోజు రాత్రి జాగారం చేయటం ద్వారా శివుని శక్తి వచ్చి ఉద్భవించడం ద్వారా మన అనుగ్రహానికి పాత్రలు అవుతామని చెప్పి శాస్త్రవచనం అన్నమాట. ఆ రోజు రాత్రి శక్తివంతమైంది కాబట్టి నిద్రలో వేస్ట్ చేసుకోకుండా జాగారం చేయమంటే జాగారం చేస్తూ సినిమాలు చూడటం కాదన్నమాట. స్వామివారికి సంబంధించిన అభిషేకాలు, పూజలు, లేకపోతే నామజపాలు, ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపం చేయడము, ఈ విధంగా చేయడం ద్వారా శక్తిని పొందాలి. శివరాత్రి జాగరణ యొక్క ప్రత్యేకత అదే, శక్తి పొందడం కోసం చేసేటటువంటిది. పరమశివుడు ఇవ్వందంటూ ఏది లేదు. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మికి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందే పరమశివుడు కాబట్టి ఆయన ఇచ్చేది జ్ఞానము, మోక్షం. ప్రత్యేకంగా అమ్మవారు అన్నీ ఇస్తుంది, తల్లి కాబట్టి పరమేశ్వరుడు జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తాడు. ఇది మాయ, దీన్ని వదిలించుకొని మోక్షాన్ని పొందండి, అసలైన సత్యాన్ని తెలుసుకోండి అని పరమశివుడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అమ్మవారిని పూర్తిగా చూసింది పరమశివుడే. ఆయన కన్నా ఎక్కువ చూసింది ఎవరు లేదు. కాబట్టి ఆయన ఇదంతా మాయ కాబట్టి మీరు ఏది పర్మనెంటో దాన్ని పట్టుకోండి అని బోధిస్తూ ఉంటాడు. మన శరీరంలో ఉన్న పంచభూతాలు బ్యాలెన్స్డ్గా ఉంటే సమాధి స్థితి అనేది సాధనలో సిద్ధిస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు జాగారం చేస్తూ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తూ ఉంటారో ఆ పంచభూతాలు శరీరంలో బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని శివరాత్రి జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే అమ్మ, ఆ రోజు చాలా మంది ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. అసలు ఉపవాసం అంటే ఏ రకంగా చేయాలమ్మా? ఉపవాసం అంటే ఏంటంటే హ్యూమన్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉండడానికి. మనది ఫ్లూయిడ్స్ బాడీ కదా. ఫ్లూయిడ్స్ బాడీ ఉన్నప్పుడు మనం ఏదైనా తమోగుణం ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు, మసాలాలు ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు అన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి మూడ్ స్వింగ్స్. మనసు మీద, బుద్ధి మీద ఎఫెక్ట్ అనేది ఫుడ్ చూపిస్తుంది. అందుకే చాలా మంది సాత్విక ఆహారం తీసుకోమని ఎందుకు సజెస్ట్ చేస్తూ ఉంటారంటే వాటి వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఇప్పుడు తక్కువ కోపం చూపించాల్సిన ప్లేస్లో హెవీగా కోపం రావడం ద్వారా పెద్ద ఇష్యూ అయ్యి వచ్చి పనులు ఆగిపోతూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద సంస్థలే కూలిపోతూ ఉంటాయి. కాబట్టి మాట మీద, ఎమోషన్ మీద అదుపు అనేది భోజనం ఇస్తుంది. కాబట్టి మన పూర్వీకులలో ఋషులు, గురుకులాల వాటిలలో సాత్విక ఆహారం యొక్క ప్రత్యేకత, నియమ నిబంధనలని ఎందుకు పెట్టారంటే భోజనం అనేది మనిషి మాట మీద, ఎమోషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కనీసము ఒక స్త్రీ భోజనం వండేటప్పుడు మీరు గమనించారా, మీ మదర్ చేసేటటువంటి భోజనం టేస్ట్ బయట ఎక్కడైనా వస్తుందా? లేదమ్మా. లేదు, ప్రేమతో వండుతారు. అవును, ఆ టేస్ట్ ఇంకెక్కడ రాదు కదా. మరి అలా ఉంటుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ వంట వండేటప్పుడు ఎమోషన్స్ ఏ ఎమోషన్తో అయితే వండుతామో అది తినే వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది. ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది కూడా. కాబట్టి భోజనం అనేది
మనిషి యొక్క బుద్ధి మీద మనసు మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా అబ్జర్వ్ అవ్వాలంటే హ్యూమన్ బాడీకి భోజనం లేనిటువంటి స్థితి ఉండాలి. ఫుల్గా ఫుడ్ తిని నిద్రపోయారనుకోండి ఆ కాస్మిక్ ఎనర్జీ అబ్జర్వ్ అవ్వదు కదా. కాబట్టి సరైన స్థితిలో మానవ వ్యవస్థ ఉండడానికి ఉపవాసాలు పెట్టారు. కానీ ఒకరోజు ఉపవాసం ఉండడం ద్వారా కడుపులో మిగిలిపోయిన ఇవన్నీ డైజెస్ట్ అవుతాయి అన్నమాట. దానికంటూ ఒక రెస్ట్ ఉండాలి కదా. ఎంతసేపు హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఒకటి వేస్తూ ఉంటే రోగాలు పాలవుతుంది కదా శరీరం. కొంచెం హెల్తీగా తయారవుతుంది. ఓకే. అయితే కొంతమంది అసలు కంప్లీట్గా తినొద్దు అని అంటుంటారు కదమ్మా, అలా కంప్లీట్గా తినకుండా ఉండొద్దు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మాంసం తినడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళు మేకలు చంపేటప్పుడు ఎమోషన్స్తో చనిపోతాయి. అవి భయంతో బాధతో చనిపోతాయి. వాటికి ఉన్న ఎమోషన్ మొత్తం మాంసంలో మనకు వస్తుంది. ఆ కర్మ ఎమోషన్ ఆ బాధ అదంతా వస్తుంది. అదే ఎమోషన్ అదే భయాలు అవే అన్బ్యాలెన్స్నెస్లు తమోగుణం ఎక్కువ అవ్వటం, మొహంలో తేజస్ తగ్గిపోతుంది. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళకి గ్లో ఉండదు. గ్లో అంటే మేకప్స్ వల్ల వచ్చే గ్లో కాదు. గ్లో అంటే కళ, అమ్మవారి కళ. చూడంగానే అమ్మవారి లాగా కనిపించాలి. ఆ కళ అనేది ఇప్పుడు ఎవరి మొహంలో ఉంది? చాలా తక్కువ. మీరు గమనించాలి, మన పూర్వీకుల్లో మన అమ్మలు అమ్మమ్మలు చూసినప్పుడు ఒక రకమైన కళతో మెరిసిపోయేవాళ్ళు. ఇప్పుడు అది ఎంత మేకప్ వేసినా రాదు కదా. దాన్నే అంటారు మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు మన మొహం ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది అమ్మవారి కళ్ళతో. ఓకే. అయితే అమ్మ, మామూలుగా మనము భగవంతుడి ఆరాధనలో ఉన్నప్పుడు భోజనమే తక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు కదా. అయితే కొన్నిసార్లు మాత్రం మనకు ఎల్లమ్మ ఇట్లా కొన్ని ప్రత్యేకమైన దేవతలని ఎక్కువగా పూజిస్తుంటారు. వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలలో మందు మాంసం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలా ఉండొచ్చా అమ్మా? అలా ఉండొచ్చా అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ఎల్లమ్మ తల్లిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఎల్లమ్మ అంటే మహావిద్యలలో చిన్నమస్త, చిన్నమస్త మహావిద్య. చిన్నమస్తని ఎల్లమ్మ అంటారు. రేణుకా పరమేశ్వరి కానీ విశ్వామిత్రుని యొక్క తల్లి చిన్నమస్త అవతారంగా భావించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే చిన్నమస్త అవతారం యొక్క ఉద్దేశం ఏంటంటే కామాన్ని మీద కామం పైన ఆధిపత్యం చెలాయిస్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని న్యూట్రల్ స్టేట్కి వెళ్ళి అతీంద్రియ శక్తులు పొందడమే చిన్నమస్త సాధన యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి రేణుకా ఎల్లమ్మను పూజించడం ద్వారా ఏమొస్తుందంటే అహంకారం పోతుంది. తన పేద కామం మీద ఉన్నటువంటి ఆధిపత్యం వస్తుందన్నమాట. అతీంద్రియ శక్తులు వస్తాయి. ప్రచండ చండి అంటాం ఆమెని. అంటే మహావిద్యలలో అత్యంత ఉగ్రమైన అవతారాన్ని చిన్నమస్తగా భావించుకోవడం జరుగుతుంది. అక్కడ తన తలని తానే ఖండించుకొని జయ విజయ అంటారు అమ్మవారి పక్కన ఉన్న పరిచారికల్ని. వాళ్ళకి తన రక్తాన్ని ధారగా పోస్తుందన్నమాట వాళ్ళకి ఆకలిగా వేసినప్పుడు. అలాగా అమ్మవారు ఆదిశక్తి స్వరూపిణి తన పరిచారకులకు ఆకలి వేసినప్పుడు తన రక్తాన్ని వాళ్ళకు ఆహారంగా ప్రసాదిస్తుంది. కాబట్టి చిన్నమస్త అవతారాన్ని ఎల్లమ్మగా పూజలు అందుకుంటుంది. ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి కదా. ఎల్లమ్మకి చేసేటప్పుడు ఇచ్చే మందు నివేదన కానీ మాంసం నివేదన కానీ పంచమకార సాధనకు సంబంధించిందన్నమాట. వామాచార పద్ధతి. తాంత్రిక దేవతలు అంటేనే వామాచార పద్ధతిలో పూజింపదగిన దేవతలు అని అర్థం. మహావిద్యలలో ఉన్నటువంటి ప్రచండ చండి అయిన ఎల్లమ్మ దేవతని పూజించవచ్చు. ఇక్కడ వామ పద్ధతుల్లో పూజిస్తూ ఉంటారు. అక్కడ డ్యాన్స్లు వేయడం కావచ్చు, తాగడం కావచ్చు, లేకపోతే మాంసం నివేదన చేయటం కావచ్చు. ఇదంతా పూర్తిగా వామచార కౌలాచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పద్ధతి. కాబట్టి దీనికి కూడా శాస్త్ర ప్రమాణం అనేది ఉంది అథర్వణ వేదంలో. ఎవరైనా ఇది చూసుకోవచ్చు.